వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇంట్రడక్షన్. నా పేరు హారిక. నేను విష్ణు సహస్రనామం 108 డేస్ పారాయణం చేస్తున్నాను. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండ్ చాలా నమ్మకం. విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాస్ ఉంటాయి. ఒక్కొక్క శ్లోకంకి ఒక్కొక్క రోజుని డెడికేట్ చేస్తూ 108 డేస్ 108 రెసిపీస్తో ఆ స్వామికి సేవ చేసుకోవాలని ఈ జర్నీ స్టార్ట్ చేశాను. రెసిపీ వెర్షన్ చేంజ్ అవ్వచ్చేమో కానీ రిపీట్ చేయకుండా రోజుకి ఒక ప్రసాదం చేసుకుని ఆ స్వామికి నైవేద్యం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. 41 డేస్ విష్ణు సహస్రనామ పారాయణం ఎలా చేస్తామో సేమ్ అలానే నాన్ వెజ్ తినకూడదు. నేనైతే వన్స్ ఏ డే తింటున్నాను, ఓన్లీ లంచ్. 108 డేస్ 108 రెసిపీస్తో 108 శ్లోకాస్కి ఒక్కొక్క శ్లోకాకి ఒక్కొక్క రోజుని డెడికేట్ చేయాలని, ఈ జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మీరు దీవిస్తారని కోరుకుంటున్నాను. మీకు తెలిసిన ప్రసాదం రెసిపీస్ అండ్ పూజకు సంబంధించిన సజెషన్స్ నాతో షేర్ చేసుకుంటారని కోరుకుంటూ మీ హారిక. విష్ణు సహస్రనామం 108 డేస్లో 10 డేస్ కంప్లీట్ చేశాను. ఈరోజు 11th డే. షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఈ 10 డేస్కి ఏం ప్రసాదం చేశానో చూద్దాం రండి. డే 1 కట్టె పొంగలి, డే 2 సగ్గుబియ్యం పాయసం, డే 3 రవ్వ పులిహార, డే 4 అలసంద వడలు, డే 5 రవ్వ కేసరి, డే 6 దద్దోజనం, డే 7 స్వీట్ పొటాటో విత్ జాగ్రీ, డే 8 స్వీట్ పూరి, డే 9 సగ్గుబియ్యంతో హల్వా, డే 10 స్వీట్ కార్న్ వడలు. ఈరోజు డే 11 ప్రసాదం రవ్వ కుడుములు. ఈ రవ్వ కుడుములు ఎలా చేసుకున్నానో చూద్దాం రండి. 1 కప్ బియ్యం రవ్వ, నేను ఇక్కడ స్టోర్లో దొరికింది తీసుకున్నాను. 1 కప్ బియ్యం రవ్వకి 1/4 కప్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర లైట్గా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అవ్వకూడదు. కడిగిన పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత 1 కప్ బియ్యం రవ్వ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. 1 కప్ బియ్యపు రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కొంచెం దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఈ రవ్వ కుడుములకి నాకు ఒక మెమరీ ఉందండి. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. వినాయక చవితికి ఫస్ట్ టైం తిన్నాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 ఆర్ సంథింగ్, గుర్తులేదు. బట్ ఆ ఫ్లేవర్ అండ్ ఆ ఆంటీ అంకుల్ వాళ్ళు ఇప్పటికీ గుర్తొస్తారు ఈ కుడుములు చూస్తే. ప్రతి వినాయక చవితికి ప్రిపేర్ చేస్తాను అండ్ వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. దే ఆర్ మై గురూస్. వాళ్ళని తలుచుకుంటూ నా ఫస్ట్ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీపారాధన కుందులు శుభ్రం చేసుకున్న తర్వాత పూలతో అలంకరించుకున్నాను. డైలీ మీరు ఎలా పూజ చేసుకుంటారో అలానే అండి. పువ్వులు, గంధం, బొట్టుతో అలంకరించుకున్నాక దీపారాధన చేసుకోవాలి. నేను చేసిన ప్రసాదాన్ని స్వామికి పెట్టుకున్నాను. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావన భూతాత్మ అజస్ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది రక్షిత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత. ఇది 11th శ్లోక అండి విష్ణు సహస్రనామంలో. నేనైతే ఫుల్ విష్ణు సహస్రనామం చదివాను. చదివిన తర్వాత హారతి ఇచ్చి 11th డే పూజని ఫినిష్ చేస్తున్నాను. మా అపార్ట్మెంట్స్లో ఎవ్రీ సాటర్డే వెజిటబుల్ ట్రక్ వస్తుందండి.
నేనేం వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను అండ్ ఎలా సర్దుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు లంచ్కి కొబ్బరి మామిడికాయ పచ్చడి అండ్ టమాటా పప్పు చేశాను. ఎండుమిర్చి వేయించి తీసిన తర్వాత అదే ప్యాన్లో తాలింపు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు, సాయి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో మనం వేయించిన మిర్చి, జీలకర్ర, రాక్ సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలకి 1/2 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి గ్రైండ్ చేసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి మామిడికాయ ముక్కలు సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. ఎవ్రీ సాటర్డే స్టాండర్డ్గా ఉంటుందండి చిన్నప్పటి నుంచి. ఒక రోటి పచ్చడి, ఫ్రై, పప్పు ఆర్ పప్పుచారు, వడియాలు ఆర్ అప్పడాలు. మీలో ఎంతమంది సాటర్డే లంచ్ ఇలా ఫాలో అవుతారో చెప్పండి. ఇప్పుడు డైటింగ్లని అన్ని రకాలు తినట్లేదు, కానీ మా చిన్నప్పుడైతే సాటర్డే మీల్స్ అంటే కంప్లీట్గా ఉండేది. అలా భోంచేస్తూ టీవీలో మూవీ చూసే అలవాటు ఎంతమందికి ఉంది? If you like this video, please like, share and subscribe to my channel. Thank you.